హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాల్టి వీడియోలో పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినే మటన్ దమ్ బిర్యానీ రెసిపీని చూపించబోతున్నాను. ఎక్కువ కష్టపడకుండా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, రుచి మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాయలు, అలానే యాలకులు వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇందులోకి వెల్లుల్లిపాయలు అలానే అల్లం ముక్క అయితే వేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని చక్కగా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేయాలి. నేను ఇక్కడ మసాలా అంతా కూడా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఈ విధంగా అయితే మసాలా ప్రిపేర్ అవుతుందండి. ఇప్పుడు ఈ మసాలా పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మటన్ అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ పావు కేజీ మటన్ శుభ్రంగా కడిగి తీసుకున్న పావు కేజీ మటన్ తీసుకొని అందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని నెక్స్ట్ అయితే ఉప్పు వేసేసుకోవాలి. అలానే పావు టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీలోకి స్పెషల్ మసాలా అయితే ప్రిపేర్ చేసాం కదా, అది కూడా వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి అయితే లెమన్ అయితే పిండేసుకొని అలానే కప్పు వరకు అయితే పెరుగు అయితే వేసేసుకొని చక్కగా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు మటన్లో ఇవన్నీ కలుపుకున్నాం కదా, మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మటన్కి పట్టేలాగా ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయాలి. ఈలోపు మనం బిర్యానీ కోసం రైస్ని అయితే కుక్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద 1 గంట పాటు నానబెట్టుకున్న బియ్యం అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం అన్నం ఉడికేదానికంటే కూడా ఎక్కువగా వాటర్ అయితే తీసేసుకోవాలి. ఇందులోకి అయితే మనము అనాస పువ్వు, దాల్చిన చెక్క, అలానే బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలానే బిర్యానీకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని చక్కగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉంచి చక్కగా ఇక్కడైతే రైస్ని అయితే కుక్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఒకసారి రైస్ అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోవాలి. రైస్ మనకి ఇక్కడ మరీ పలుకుగా ఉండకూడదు, అలానే మరీ మెత్తగా ఉండకూడదు, లైట్గా పలుకుగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇది మనము బిర్యానీలోకి వేసి దమ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మటన్ బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కొంచెం మందంగా ఉన్న ప్యానే తీసుకోవాలి. మందంగా ఉన్న ప్యాన్ అయితే అడుగు కూడా అంటుకోకుండా చక్కగా బిర్యానీ అయితే కుక్ అయిపోతుందండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఇలా మసాలా దినుసులన్నీ కూడా వేసేసుకోవాలి. అంటే బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ కూడా వేసుకొని 2-3 పచ్చిమిర్చి అయితే వేసేసుకొని ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని నెక్స్ట్ మనము మసాలాలన్నీ కలిపి పక్కన పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో మటన్ కూడా వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల వరకు చక్కగా కలుపుతూ ఉడికించండి. ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసేయండి. నెక్స్ట్ అయితే మనము రైస్ని ఉడికించాం కదా, రైస్ని చక్కగా జల్లి గరిటెతో తీసుకొని వాటర్ అంతా సపరేట్ అయ్యేలాగా స్ట్రైన్ చేసేసుకొని ఇప్పుడు ఇలా వేసేసుకోవాలండి. ఇప్పుడు రైస్ అంతా వేసేసుకున్నాం కదా, ఆ తర్వాత పైన ఫుడ్ కలర్ వాడకుండా కలర్ కోసం కొంచెం ఆయిల్లో పసుపు అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకొని చక్కగా ఇక్కడ బిర్యానీలోకి అయితే వేసేసుకోవాలండి. మటన్ బిర్యానీ మంచి కలర్ రావడం కోసం ఆయిల్లో పసుపు కలిపి ఈ విధంగా అయితే కలర్ఫుల్గా వచ్చేలాగా ప్రిపేర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అయితే మనం ఇక్కడ కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ లేదంటే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో అలానే ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దమ్ చేసుకోవాలండి మటన్. ఆ తర్వాత మనం ఒకసారి కలుపుకొని ఒకసారి చెక్ చేస్తే కనుక ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోతుంది. నేను ఇక్కడ ఎక్కువగా కలిపేశాను, సో ఎక్కువ రైస్ అంతా కూడా మంచి కలర్ఫుల్గా అయిపోయిందనమాట. లేదు మాకు ఇంత కలర్ఫుల్గా వద్దు అనుకుంటే మీరు లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. లైట్గా కలుపుకుంటే అక్కడక్కడ వైట్గా అక్కడక్కడ ఎల్లోగా అయితే ప్రిపేర్ అవుతుంది బిర్యానీ. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా మన ఇంట్లోనే మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోకి అయితే మంచి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.